Faith comes by hearing the God's word. Amen. నీవు Glory, hallelujah. యుగ యుగాల తలపు మది నిందెనే యేసు విశ్వమంతా పడవ గట్టిగాను ఆమేన్. హల్లెలూయా. బ్రహ్మాండంగా పాడారు. అయ్య బాబోయ్, ఏంటి అప్పుడే వచ్చేసింది మీకు? చాలా బాగా పాడారు. ఎంత బాగా పాడారంటే అంత బాగా పాడారు. ఇప్పుడు పని చేద్దాం. పురుషులు వేరుగా స్త్రీలు వేరుగా పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. స్త్రీల స్వరం బాగా వినబడతా ఉంది. మరి పురుషులు కూడా మధ్యలో సందట్లో పాడేస్తున్నారు. మొత్తం మీద విడివిడిగా పాడితే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ముందు స్త్రీలకి మీరు స్త్రీలు ముందు పాడతారా, పురుషులు ముందు పాడతారా? ఆర్టీసీ బస్సులో స్త్రీలకు మొదటి స్థానం ఏమని రాసింది. స్త్రీలకు ముందు సీట్లు ఇవ్వండి, వాళ్ళకి ముందు స్థానం ఇచ్చేయండి అని. ఇప్పుడు స్త్రీలు మాత్రమే పాడుతారు, పురుషులు పాడరు. పురుషులు పాడొద్దండి, నేర్చుకోండి. ఆలోపు స్త్రీలు పాడుతూ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. వాళ్ళు పాడేటప్పుడు విని నేర్చుకోండి, మీరు పాడకండి. వాళ్ళు పాడిన తర్వాత మీరు కూడా పాడాలి. మీరు ఎలా పాడతారో, స్త్రీలు ఎలా పాడతారో చూద్దాం. యేసయ్యా నా పురుషులు పాడొద్దు. ఆమేన్. నీవు కనిపించని ఆమేన్. చాలా బాగా పాడారు. ఇప్పుడు పురుషులు పాడతారు. దయచేసి స్త్రీలు ఎవరు పాడొద్దు. స్త్రీలు ఇప్పుడు పాడుతున్నప్పుడు పురుషులు కూడా పాడేశారు కొంతమంది. వాళ్ళు ఎవరు అర్థం కాక. ఇప్పుడు పురుషులు పాడుతారు. ఆ స్త్రీలు దయచేసి మౌనంగా ఉండండి. వాళ్ళు ఎలా పాడతారో చూద్దాం. యేసయ్యా నా పాడవ గట్టిగాను. విశ్వమంతా నీవు కనిపించని నీవు
నీవు ఆహా బ్రహ్మాండంగా ఉంది. ఆహా యుగ యుగాల తలపు మది నిండెనే. ఆమేన్. ఇప్పుడు స్త్రీలు బాగా పాడారా పురుషులు బాగా పాడారా అని మీరు నన్ను అడిగితే నేనేం చెప్తానో తెలిసిన, స్త్రీలు పాడేటప్పుడు బాగా వినబడింది, బాగా చాలా చక్కగా వినబడింది. పురుషులు పాడేటప్పుడు సరిగ్గా వినబడలా, కానీ పురుషులు పాడేటప్పుడు చాలా మధురంగా ఉంది. అవునండి, చాలా మధురంగా ఉంది. స్త్రీలు పాడేటప్పుడు సన్నటి గొంతుతో ఏదో చాకు తీసుకొని కూరగాయలు కోసినట్టుగా బాగా షార్ప్గా పదునుగా, ఏదో మేకపిల్లని కోసినప్పుడు మేకపిల్ల అరిచేస్తారు చూడండి, అలాగా బాగా పదునుగా అనిపించింది. అంత బాగా వినబడింది. కానీ మృదువుగా మధురంగా పురుషులు పాడేటప్పుడు నాకు వినబడిందండి. నిజం చెప్తున్నాను. మరి వాళ్ళు పాడేటప్పుడు చాలా మధురంగా ఉంది. మీరు పాడేటప్పుడు బాగా వినబడింది. వినబడటం వేరు, మధురంగా ఉండటం వేరు. ఆ బేస్ వాయిస్లో, బేస్ వాయిస్ అంటే చాలా కష్టం అట్లా పాడటం. బేస్గా పాడటం చాలా కష్టం. షార్ప్గా పదునుగా పైకెత్తి పాడటం తేలికే, కానీ బేస్గా పాడటం చాలా కష్టం. అది చాలా మధురంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం మీద మీరు బాగానే గమనించి సృష్టిలో కూడా ఏది అందంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సృష్టి యావత్తు అలా గమనించి చూస్తే ఏది బాగా ఉంటుంది? పెట్ట బాగుంటుందా, పుంజు బాగుంటుందా అందంగా? చెప్పరే? సౌందర్యంగా ఉండేది పెట్ట కాదు, నీకు తెలవల. పుంజు చాలా అందంగా ఉంటుంది. దేంట్లోనైనా ఎడ్లలో కూడా చూడండి, ఈ ఎద్దు ఎలా ఉంటుంది, ఆవు ఎలా ఉంటుంది, మీరు ఒకసారి ఆలోచించండి. నెమలి పుంజు ఎలా ఉంటుంది, పెట్ట ఎలాగ ఉంటుంది. అదేంటో ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఆ వాయిస్, ఆ సౌండ్ ఉన్న ఆ మెలోడీ, దాన్ని మెలోడీ అంటారు, చాలా అందంగా ఉంటుంది. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళు ఒంటరిగా పాడినా వీళ్ళు ఒంటరిగా పాడినా పెద్ద అనిపించదు. ఇద్దరు కలిసి పాడనుకోండి, అయ్య బాబా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అందుకనే యుగళ గీతాలు పాడుతుంటారు జనం. వాళ్ళొకటి వీళ్ళొకటి వీళ్ళొకటి వాళ్ళొకటి యుగళ గీతాలు పాడుతుంటారు. ఎందుకంటే ఆ మెలోడీ కొరకు ఇద్దరు కలిసి పాడుతుంటే ఆ రమ్యం వేరుగా ఉంటుందని సృష్టిలో ఉన్న మర్మం ఇది. దైవజనుడైన పౌలు అంటాడు దాన్ని, ఆ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు, ఇదొక గ్రేట్ మిస్టరీ, ఇదొక గొప్ప రహస్యం అంటాడు. కనుక మనం క్రీస్తు యేసునందు స్త్రీలని కానీ పురుషులని కానీ ఏ భేదము లేదు. ఆమె క్రీస్తు యేసులో స్త్రీలని లేదు, పురుషులని లేదు, స్వతంత్రులని లేదు, బానిసలని లేదు, గ్రీకు దేశస్థులని లేదు, యూదులని లేదు. మనమంతా క్రీస్తు యేసునందు ఆయన కుమారులమై ఉన్నాము. ఆమేన్. సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులమై ఉన్నాం. సృష్టిలో స్త్రీలుగాను పురుషులుగాను ఉన్న క్రీస్తు యేసునందు వి ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్, దేవుని